వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ స్లీవ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ లేటెస్ట్ స్లీవ్ డిజైన్స్ అండి. మనము స్లీవ్ డిజైన్స్ ఎప్పుడు పెట్టుకునే విధంగా సింపుల్గా షార్ట్గా పెట్టుకుంటారు కదండి, అలా కాకుండా ఇందులో షార్ట్ కానీ 3/4 కానీ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలా ట్రెండీగా పెట్టుకుంటున్నారు. ఇవి బ్లౌజెస్కే కాకుండా డ్రెస్సెస్కి కానీ కుర్తీస్కి కానివ్వండి, అలాగే హాఫ్ శారీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, ఇలా ఏ టైప్ ఆఫ్ క్లాత్కైనా మనము వీటిని పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇక మనం స్లీవ్స్ కూడా అది హైలైట్ కావాలి అంటే దానికి లేస్ కానివ్వండి లేదా బీడ్స్ పెట్టుకుంటే చూడడానికి బాగా కనిపిస్తుందండి. ఇక ఇందులోవి మనకు పట్టు శారీస్కైనా, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్, సిల్క్ ఇలా ఏ టైప్ ఆఫ్ క్లాత్ అయినా కూడా ఈ స్లీవ్స్ అన్నీ బాగుంటాయండి. సో అన్నిటికీ ట్రై చేసి చూడండి. ఇక ఈ మధ్యకాలంలో అయితే కట్ వర్క్ అయితే బాగా పెట్టుకుంటున్నారు కదండి. మనకి షేప్స్ కూడా చూసినట్లయితే ఇందులో రౌండ్ షేప్ కానివ్వండి, స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, అలాగే కుచ్చు టైప్లో ఉన్నాయి, బీడ్స్ టైప్లో ఉన్నాయి, డోరీ మోడల్, హ్యాంగింగ్ టైప్స్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. అలాగే ఈ మధ్యకాలంలో బౌ మోడల్స్ చాలా పెట్టుకుంటున్నారు కదండి, అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఐకట్ మోడల్వి కూడా ఉన్నాయండి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఇందులో ఇక మనకి పఫ్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు, షార్ట్, 3/4, అలాగే కుచ్చు పెట్టుకోవచ్చు అండి. డిఫరెంట్ షేప్స్, కట్ వర్క్లో కానివ్వండి, ఐకట్, ఇలాంటి మోడల్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో అన్నిటినీ చూసి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. ఇక మనకి ఇందులో చూసారు కదండి, మనము కట్ వర్క్ ఉన్నప్పుడు అది హైలైట్ కావాలి అంటే లేస్ కానివ్వండి లేదా పైపింగ్ వేసుకున్నట్లయితే చూడడానికి బాగుంటుంది. ఇక మీకు శారీ కలర్ బీడ్స్ పెట్టుకోవచ్చు లేదా గోల్డ్ ఆర్ పర్ల్స్ ట్రై చేస్తే బాగుంటుంది. ఇక స్లీవ్స్కి మనము పోట్లీ బటన్స్ కానీ నార్మల్ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు నచ్చితే వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, కిడ్స్ వేర్లో లాంగ్ ఫ్రాక్స్, హాఫ్ శారీ, ఇలా A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. మీరు ఒక్కసారి కనుక నా ఛానల్ని విజిట్ అయ్యారనుకోండి, మీకు డెఫినెట్గా నా వీడియోస్ అన్నీ నచ్చుతాయి. సో మీకు నచ్చిన వీడియోస్ అన్నింటినీ చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.